నడి రోడ్డు మీద ఒక ప్రేమ జంట ప్రేమించుకుంటున్నారు. నీవేం చేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయర్లే అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని పళ్ళు రాలగొట్టాలి. వీళ్ళు ప్రేమ జంటలు అనుకున్నారు, కాదు కామ జంటలు. వీళ్ళని వదిలేస్తే రోడ్డు మీదనే సంసారం పెట్టేటట్టున్నారు. కనీసం పబ్లిక్ లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుందని కూడా వీళ్ళు ఆలోచిస్తలేరు. ఇలాంటి వాళ్ళని అప్పుడు కాకపోయినా తర్వాతనైనా పట్టుకొని పోలీస్ వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. మనం ఈ సొసైటీలో బతుకుతున్నందుకు సొసైటీ పట్ల కనీసం మర్యాద, గౌరవాలు ఉండాలి. పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలనే ఎథిక్స్ కొన్ని ఉండాలి. ఇంట్లోనేమో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవట్లేరు అని అంటారు. తల్లిదండ్రులు ఏమైనా ఇట్లా చేయమని చెప్పి వీళ్ళని ప్రోత్సహిస్తారా? వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు రోడ్ల మీద తిరిగి ఇలా చేస్తుంటే ఇలాంటివి చాలా ఇన్సిడెంట్లు జరిగినా, చాలా రకాలుగా మాట్లాడి మందలించినా గానీ రోజు రోజుకి ఎక్కువైతుందే తప్పితే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారే తప్ప తగ్గడం మాత్రం జరగట్లేదు. సో ఇలాంటివి పబ్లిక్ లో జరిగినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని అక్కడికక్కడే పట్టుకొని గుండు కొట్టాలి. అప్పుడు కానీ తిక్క కుదిరి ఇంకోసారి చేయకుండా ఉంటారు. సరే, ఈ వీడియోలన్నీ ఇప్పుడు ఇట్లా వైరల్ అయినాయి కదా, రేపటి రోజు మీ తల్లిదండ్రులు చూసారనుకోండి, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లోనేమో శుద్ధపూసలాగా బిహేవ్ చేస్తారు, బయటకు వచ్చి చేసేది ఇది మీరు. కరెక్టే కదా? ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి. నేనేమంటా అంటే, ముందు నుంచి చిన్నప్పటి నుంచే ఇంట్లో కానీ స్కూల్లో కానీ పాఠాలు బట్టి కొట్టించేదానికంటే ముందు అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా గౌరవపూర్వకంగా మాట్లాడాలి, అసలు ఎలా బిహేవ్ చేయాలనే పాఠాలు నేర్పితే బాగుంటుందేమో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.